రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాట, ఎప్పుడు వినే మాట చదువుకుందాం. 29వ వచనం, ఆఖరి వచనం. 2వ సమూయేలు గ్రంథం పాత నిబంధనలో నుంచి 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీ వాక్యం చదువుకున్నాను నాయన, మరొకసారి మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరచు నాయన. మీ ప్రత్యక్షత, మీ స్వరాన్ని మాకు వినిపించండి, చూపించండి. నీ రాజ్యం కొరకు ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. మహిమ పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి అందరికి వందనాలు. కొంచెం ఆలస్యంగా వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన అందరూ ఉన్నారు కాబట్టి అందరికి వందనాలు. మీరు వందనాలు చెప్పుకోండి. ఇక మళ్ళీ వందనాలు కొత్త సంవత్సరంలోనే. దేవుని స్తోత్రం. దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి, కానీ తన కుటుంబం కొరకు అతడు చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన. తన కుటుంబం కొరకు ఒక కోరిక. తన కుటుంబం అంతా, తనకి పుట్టిన వారందరూ, తన ఇంటి వారందరూ, దేవుడు దీవించిన దావీదు కుటుంబం, ఆ దావీదు కోరుకున్నటువంటి ఒక వరం ఏంటంటే, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. చెప్పండమ్మా, ఏంటది? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలయ్యా, అలాగూ నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎంతమందికి ఈ కోరిక ఉంది? ఏ కోరిక? నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలని. నేను, నా ఇంటి వారందరూ, ఇంటి వారందరిని రక్షించుకున్న కుటుంబాలు ఒకసారి చెప్పండి. గబగబ గబగబ. లూదియా కుటుంబం, వెరీ గుడ్. చెప్పండి. ఇంకా మోషే, మోషే కూడా వెరీ గుడ్. మోషే. ఇంకా నోవాహు, వెరీ గుడ్. ఫస్ట్ నుంచి రావాలిగా. మరి ఎవరు? నోవాహు తన ఇంటి వారందరూ వాళ్ళలోకి వెళ్ళారు. ఇంకా నేను, నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. ఎవరు చెప్పారు? యెహోషువ. ఇంకా చెప్పండి అమ్మా, చెప్పండి. మీకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ రావట్ల బయటికి. ఇంటి వారందరూ కూడా రక్షించబడిన వారు. ఇంటి వారందరూ, వెరీ గుడ్. చెప్పలు కొట్టలేదు సార్ చిన్న. అది నేను చెప్తా అనుకున్నా, చెప్పాడు. నిజంగా అప్పుడప్పుడు అందుకుంటుంది కానీ ఫీజు ఎగిరిపోతుంది ఒక్కోసారి. ఎవరండి? రాహాబను వేశ్య కుటుంబం. తన ఇంటి వారందరూ ఇంట్లో పెట్టుకుని కిటికీకి ఏం కట్టింది? ఎర్రదారం కట్టింది. ఆ ఇంట్లోకి మరణదూత రాకుండా, సైనికులు రాకుండా, శత్రు వచ్చి చంపుకోకుండా దాటి వెళ్ళిపోయారు. ఇంటి వారందరూ రక్షించబడ్డారు. తర్వాత ఇంకా చెప్పండి అమ్మా. కొర్నేలి కుటుంబం, వెరీ గుడ్. తర్వాత చాలా ఉన్నాయి బైబిల్లో, అందరు కుటుంబం కట్టబడిన వాళ్ళు. తర్వాత ఓనేసేము ఇంటి వారు. తర్వాత ఫిలోమోను ఇంటి వారు. ఫిలోమోను ఇంటి వారు అందరికి శుభమని చెప్పి వ్రాయనదేమనగా అని పౌలు అంటాడు. ఇంకా చెప్పండి. అకులా ప్రిస్కిల్లా కుటుంబం వారు. చెప్పండి ఎవరు? అకులా ప్రిస్కిల్లా. ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా ఇంకా ఆయన చూస్తాడు. అమ్మా, దావీదు కుటుంబం రక్షణ పొందలేదమ్మా అందరూ. దావీదు కుటుంబం నిజంగా ఇప్పుడు మనం ఈ మాట చదువుతున్నాం, కానీ దావీదు కుటుంబంలో తనకు పుట్టిన పిల్లలు రక్షణ పడలేదు చాలా మంది. ప్రియులారా, దేవునికి విరోధంగా బ్రతికారు. అయినా దావీదు ప్రార్థన ఏంటంటే, నేను నీ సన్నిధిలో నా కుటుంబంతో ఉండాలి ప్రభువా. ఆయన ప్రార్థన. ఈ రోజున ఇంకెవరైనా ఉన్నారు? గుర్తొచ్చినాయి ఎవరికన్నా? క్రీస్తునాథ్ పిల్ల గుర్తొచ్చినాయా?
ఒబేదేదేమో, వెరీ గుడ్. అవును, తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే మందస్సం ఉండడానికి అర్హత పొందుకున్నాడు. మందస్సం ఉందంటే చచ్చిపోతారు అసలు. మందస్సం అంత పవర్ఫుల్. అపవిత్రత ఉన్న చోట మందస్సం ఉండదు. ఉంటే అపవిత్ర స్థలంలో పెడితే అక్కడంతా నాశనం అయిపోద్ది. అంత పరిశుద్ధమైన స్థలంలో ఉంచాలి దాన్ని. మరి ఒబేదేదేము ఇంట్లో మందస్సం పెట్టిన 3 నెలల్లో గొప్పవాడైనంటే ఆ ఇల్లు ఎంత గొప్పది చెప్పండి. చాలా గొప్పదే కదా. భయభక్తులు కలిగి పరిశుద్ధ కలిగి ఒబేదేదేము కూడా రక్షించబడింది. కాబట్టి ప్రియులు ఇంకా ఉంటే కనుక పొట్టి జక్కయ్య ఏమండి అంటే ఒక మాట గుర్తొస్తుందన్నమాట. తన ఇంటికి ఏమొచ్చింది, అది పట్టుకున్నాడండి, అందుకే రక్షణ వచ్చింది అన్నాడు. వెరీ గుడ్, వచ్చినట్టే. దేవుని స్తోత్రం. పొట్టి జక్కయ్య తర్వాత చెరసాల నాయకుడు. పౌలుసేవను బంధించిన చెరసాల నాయకుడు ఉన్నాడు. నేను నా ఇంటి వారు ఏం చేయాలి రక్షణ పొందడానికి? పౌలు దగ్గర మోకరిల్లాడు, రక్షించబడ్డాడు. కాబట్టి ఇలాగన చూస్తే చాలా కుటుంబాలు రక్షణ పొందిన కుటుంబాలు కనపడుతున్నాయి. ఇంకా చాలా కుటుంబాలు రక్షణ పొందకుండానే నాశనమైనట్టుగా బైబిల్లో కనబడతా ఉన్నాయి. ఈ రోజున మన కుటుంబాలకు ఒక ప్రశ్న, మన ఇంటి వారందరం కూడా ఆయన సన్నిధిలో ఉండగలిగిన వారమేనా? ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్న వారమేనా? దావీదు ప్రార్థన, అయా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండే భాగ్యము నాకు దయచేయ ప్రభు. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన కుటుంబము ఆయన సన్నిధిలోకి రావాలి. నీకు గుర్తు చేసి ఒకసారి గుర్తుందో లేదో, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి అనుకుంటున్నారు? ఆయన సన్నిధి అంటే ఏంటి? మందిరం. చెప్పండి, ఆయన సన్నిధి అంటే ఏంటమ్మా? ఆయన సన్నిధి మందిరమే. ఆయన నివసించు స్థలం, ఆయన ఉండు స్థలం, ఆయన సంతోషించు స్థలం, ఆయన ప్రార్థనలు ఆలకించు స్థలం, ఆయన ఆత్మరూపిగా సంచరించే స్థలం, ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఉండే స్థలం ఏంటి చెప్పండి? ఆయన సన్నిధి అనగా ఆయన మందిరం. ఇప్పుడు దావీదు ఏం కోరుతాడంటే, అయ్యా నిత్యము నీ కన్నులుండే స్థలం, నిత్యము నీవు చూచే స్థలం అయినటువంటి నీ మందిరములో నిత్యము నా కుటుంబం అంతా ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభువా. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనలు మరొకటి చేయండి. అయ్యా నా ఇంటి వారందరూ నీ సన్నిధిలో ఉండాలి, నా ఇంటి వారందరూ రక్షణ పొందాలి, నా ఇంటిలో ఎవరు నశించిపోకూడదు, నా ఇంటిలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవరు సాతానుకు చిక్కకూడదు, ఎవరు కూడా దేవునికి దూరముగా ఉండకూడదు. అయ్యా అందరము నీ సన్నిధిలో మోకరించి ఆరాధించాలి అని ఈ రోజు నుంచి అయినా ఒక ప్రార్థన ప్రారంభించండి. నిత్యం ఆయన సన్నిధిలో ఉండే కుటుంబాలుగా మనం ఉంటే ఎంత ఆశీర్వాదమో. ఎన్ని చెప్పే ఆరాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టం కలిగిన, ఉపద్రవం వచ్చినా, ఒంటరిగా ఉన్న, బలహీనతలు వచ్చినా ఆయన సన్నిధిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది. దావీదు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా, అయ్యా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతూ ఉన్నాను. ఇదిగో నీ మందిరాలను చూడవాలని నా హృదయము, నా శరీరము, నా ఆత్మ ఆనందముతో కేకలు వేస్తున్నవి. ఆయన సన్నిధిలో ఏముందంటే ఆయన బలం ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన శక్తి సామర్థ్యతలు, ఆయన క్షమాపణ. మందిరంలో ఏం దొరుకుతాం మనకి? మందిరంలోకి వచ్చిన పాపాలు ఎక్కడ క్షమించబడతాయి? ఇశ్రాయేలు గురించి సొలొమోను ప్రార్థన చేశాడు, నీ జనులమైన మేము నీ సన్నిధికి వచ్చి నీ మందిరంలో మోకరించి మా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టగానే ఆకాశం ముందున్న దేవా మా పాపములన్నిటిని క్షమించు. అంటే ఆయన మందిరంలో ఏం దొరుకుతుంది మనకి? క్షమాపణ. ఆయన మందిరంలోనే మన బలులు అంగీకరించబడతాయి. మనం చేసిన ప్రార్థనలు, మన మొక్కుబడులు, మనం దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చబడే స్థలము. ప్రియ దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మనము దేవుడికి ఇచ్చిన ఒప్పందాలు నెరవేర్చబడి దేవుడు ఆనందించే స్థలం ఎక్కడ అనుకుంటున్నారు? మన ఇల్లు కాదమ్మా. ఎక్కడ చెప్పండి? ఆయన సన్నిధిలోనే.
ఆయన సన్నిధిలోనే ఆయన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన మనుషులు కట్టిన మందిరంలో నివసించుట సాధ్యమా అంటూనే సొలొమోను కట్టిన మందిరం మీద ఆయన తన ఆత్మను ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆత్మ మందిరం మీద సంచరించిందంటండి. సొలొమోను కట్టిన మందిరంలో ఆయన ఆత్మ అల్లల్లాడుతూ ఉండేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే ఆత్మరూపిగా ఆరాధన ప్రియులారా ఆస్వాదించడానికి. ఎంత క్రమముగా వారు ఆరాధించేవారో, ఎంత క్రమముగా ప్రార్థించేవారో, ఎంత క్రమముగా బలులు అర్పించేవారో, వీటన్నిటిని ఆస్వాదించడానికి పరలోకపు తండ్రి భూమి మీదకి సొలొమోను పెట్టిన మందిరం మీదకి వచ్చి ఆయన ప్రసన్నుడయ్యాడు. కాబట్టి దేవుడు ప్రసన్నత, ప్రత్యక్షత, దేవుని స్వరము, దేవుని సమాధానము, దేవుని యొక్క పాప క్షమాపణ ఇవన్నీ దొరికే స్థలము దేవుని మందిరము, ఆయన సన్నిధి. కాబట్టి అందుకనే దావీదు తెలుసుకుంటున్నాడు, నిత్యము నా కుటుంబం ఎవరి సన్నిధిలో ఉండాలయ్యా? నీ సన్నిధిలో ఉండినట్లుగా చేయ ప్రభువా. ఆయన సన్నిధిని ఎంత గొప్పదో నీకు అర్థమైతే విడిచిపెడతావా? అసలు మందిరాన్ని ప్రేమించినట్టుగా దేవుని ఇంటిని ప్రేమించగలుగుతావు చెప్పండి. దేవుని మందిరం ఉన్న ఆశీర్వాదాలు, గొప్పతనము, దీవెనలు నీకు అర్థమైతే, నువ్వు తెలుసుకోగలిగితే, నీ మైండ్కి తడితే మందిరంలో ఎక్కువ సమయం గడుపుతావు నువ్వు. మనకు అసలు అదే అపవాది కూడా ఆ మందిరంలో ఉన్న విలువేంటో మనకు తెలియకుండా చేస్తున్నాడు. నీ కళ్ళు వెలిగించబడట్లా, నీ కళ్ళు తెరవబడట్లా. అందుకే ఎప్పుడు నా ఇల్లు, నా దుప్పట్లో, నా సామాను, నా కుండలో, నా గుడ్డలో, నా పిల్లలు, నా తలుపులో, నా ఇల్లు అని అక్కడే ఉంటాం మనందరం. ఎంతసేపు చూడుగాక అక్కడే అక్కడే అక్కడే. క్రీస్తుని ఒక్కసారైనా నిన్ను తెగించుకుని సమర్పించుకుని హద్దులు దాటి త్యాగంతో కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతాము అని నీకు ఎప్పుడు బుద్ధి పుట్టిందా? నేను చెప్తే అడిగితే రండమ్మా అంటే అప్పుడప్పుడు వచ్చి చెప్తున్నారు, పంపుతున్నాను, చేసుకుని వెళ్తున్నారు. నీకు ఇప్పుడు బుద్ధి పుట్టిందా? ఇల్లు రావాలి, విడిచిపెట్టి రావాలి, మందిరంలోకి వెళ్దాం. ఆయన సన్నిధి అక్కడ ఉంది, ఆయన కన్నులు అక్కడ ఉన్నాయి, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన బలం అక్కడ ఉంది. కొవ్వు మెదడు దొరికిందని దావీదు అంటున్నాడు. ఎక్కడ దొరికింది? ఆయన సన్నిధిలోనే. అంత గొప్ప స్థలం అది అని నీకు త్యజించుకుని సమయాన్ని కేటాయించుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయా? వస్తున్నావా? ఏమ్మా వస్తున్నావా? రాలేకపోతుంది. అమ్మ వస్తున్నావా? రాలేకపోతుంది. అందుకని ఖచ్చితంగా మన కుటుంబం ఏం పొందట్లా చెప్పండి? ఆశీర్వాదము పొందుకోలేకపోతుంది, ఆశీర్వదించబడలేకపోతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో లేదు మన కుటుంబాలు. ఆయన సన్నిధిలో గడపట్లేదు, ఆయన సన్నిధిలో ప్రార్థించట్లేదు, ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఆయన సన్నిధిలో మన సమయాన్ని హెచ్చించలేకపోతా ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా దైవజనుడికి మీ అందరికి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. బాధ అనుకుంటారో, అది ఆజ్ఞ అనుకుంటారో, లేకపోతే గట్టిగా చెప్పానుకో తెలియదు, కానీ మన కుటుంబాలు, నీ కుటుంబం, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండనంత కాలం, గడపనంత కాలం దేవుని ఆశీర్వాదం రావు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తేనే, దేవుని సన్నిధిలో ఉండగలిగితేనే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితేనే. అన్నాడు అక్కడ సొలొమోను, మా పాపాలు క్షమించినప్పుడల్లా మమ్మల్ని దీవించు. దేవుని స్తోత్రం. అమ్మా మా పాపాలు క్షమించు. చదవని తర్వాత దినవృత్తాంతాల్లో సొలొమోను మందిరం కట్టినప్పుడు చేసిన ప్రార్థనలో మమ్మల్ని క్షమించినప్పుడల్లా మమ్మను దీవించు. క్షమాపణ పొందిన వారికి ఏమొస్తుంది? దీవెన వచ్చింది. పాపాలు ఒప్పుకున్నప్పుడు దీవెన, మందిరంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దీవెన. కాబట్టి ఈ రోజు మొదటిగా క్రీస్తునందు ప్రియుల మన కుటుంబాలు నిత్యము ఆయన సన్నిధిలో ఉండనట్లుగా సిద్ధపరచుకోవాలి. దావీదు ఇదే కోరుతున్నాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో దావీదు వలె మనం కూడా ప్రార్థన నేర్చుకున్నాం. ప్రభువా ఏదున్నా లేకపోయినా పర్వాలేదు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలయ్యా, నీ మందిరంలో ఉండాలయ్యా, ఆరాధించే కుటుంబం ఉండాలయ్యా, ప్రార్థించే కుటుంబంగా నా కుటుంబం ఉండాలయ్యా అని ఈ రోజైనా ప్రార్థన చేయాలి. చూడండి ఆ మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము
18వ వచనం చదవండి. అబ్రహాము అంతా గాడికి అవుతున్నది. చదవండి. అబ్రహాము ఇష్మాయేలు ఈ సన్నిధి ప్రతిని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు ఈ భార్యైన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కొరకు? ఇష్మాయేలు కొరకు. ఏమని అంటున్నాడు? చెప్పండి. నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము. మనందరూ అనుకుంటాం ప్రియులారా, ఇస్సాకే అబ్రహాము కుమారుడు, దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇష్మాయేలు విడిచిపెట్టేసాడు దేవుడు అనుకుంటాం. నీకు తెలుసా ఒక సత్యం ఏంటంటే, ప్రపంచంలో ధనవంతులు ఎవరు అనుకుంటున్నారు? ఇష్మాయేలీయులే. ప్రపంచంలో ధనవంతులు, శాసించేవాళ్ళు, పెట్రోల్ బావులు, ధనము, బంగారము ఎవరి దగ్గర అనుకుంటున్నారు? ఇష్మాయేలు దగ్గరే. కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో ఇష్మాయేలును బ్రతికించు, అతని సంతానాన్ని ఆశీర్వదించు అని ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాం ప్రార్థన చేశాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుంటే గనక అదే అధ్యాయంలో 20వ వచనం, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, అతను 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో అబ్రహాము చేసిన మొరను దేవుడు విని ఇష్మాయేలు దేవుడు 12 రాజులు ఇష్మాయేలు నుంచి పుడతారు. వారు రాజ్యాలు వెళ్తారు, వాళ్ళు ధనవంతులు అవుతారు, గొప్పవారు అవుతారని ఆయన సన్నిధిలో మొరపెట్టిన అబ్రహాముకు దేవుడు సమాధానం ఇచ్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఇస్సాకే కాదు తన కుటుంబం అంటే ఇష్మాయేలు కూడా, అంటే తన కుటుంబంలో ఉన్న వారందరూ, తన బిడ్డలిద్దరూ కూడా ఆశీర్వదించబడాలని ఒక ఆలోచనతో తన కుటుంబం కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, నిత్యము ఆయన సన్నిధిలో మన కుటుంబాలు ఉంటే ఇష్మాయేలు లాగా దీవించబడతాం. నిత్యము ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఇస్సాకు వలె వృద్ధి చెందుతూ ఉంటాం. ఇస్సాకు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? ఇతడేమో శారీరకంగా ధనవంతుడైతే ఇస్సాకు ఆత్మ బలంతో ప్రియారా గొప్పవాడిగా కనబడుతున్నాడు. అతడు ఒక దేశమందును ఒక విత్తనం వేసి 100 ఫలమును పొందెను. అబ్రహాము తవ్విన బావులను పూడ్చివేసిన ఫిలిష్తీయుల స్థలములోకి మరలా ఇస్సాకు వెళ్ళి ఆ బావులు పూడ్చిన స్థలంలో మరలా తవ్వినప్పుడు జలము గల బావిలు దేవుడు పుట్టించాడు. స్వచ్ఛమైన నీరు, తీయటి నీరు, పంటలు చక్కగా పడుతున్నాయి. ఆ పంటలు చూసి, ఆ నీళ్లు చూసి, ఆ జల ప్రవాహాన్ని చూసి ఫిలిష్తీయులు కుళ్ళుకున్నారంట. అంత ఆశీర్వాదం దేవుడు ఇస్సాకు ఇచ్చేసాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఒక మాట చదవండి. క్రీస్తున పిల్ల 17వ అధ్యాయం ఆదికాండం. పిల్లల దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాంకి, అబ్రహాం ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ మొదటి వచనంలో అబ్రహాము 99 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. అమ్మ ఎక్కడంటమ్మా, ఎక్కడ నడవమన్నాడు? నా సన్నిధిలో నడువు, నా సన్నిధి నువ్వు కలిగి ఉండు, నిందారహితుడు అయి ఉండుము. కింద చదవండి, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా అన్నాడు దేవుడు, అబ్రహామా నేను గొప్పవాణ్ణి చేస్తాను, నువ్వు నా సన్నిధిలో ఉండు. దేవునికి స్తోత్రం. అమ్మా మనం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాం? ఏ గుడారాల్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు? ఏదైతే క్షేమం అనుకుంటున్నా నాకే తెలియదు, కానీ ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటే దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ స్థితిగతులు దీవించబడతాయి అంటే ఆయన సన్నిధిలో ఉంటే మాత్రమే. దావీదు అందుకే నిత్యము నీ సన్నిధిలో ఉండేట్టుగా నా కుటుంబంకు దీవించు ప్రభువా. నా బిడ్డలందరూ రాజులు అవ్వాలని ప్రార్థన చేయొచ్చు దావీదు, అది చేయలేదే.
దావీదు నేను ఇంకా బాగా గొప్పవాడిన వాళ్ళయ్యా, మంచి పేరు ప్రభువా, మంచి ఖ్యాతిని మనం అడగొచ్చు. అది అడగట్లేదు. ఏమంటాడంటే ఆయన సన్నిధిలో ఉండే దీవులు ఏంటో దావీదు తెలుసు కనుక ఆయన సన్నిధిలో నా కుటుంబం ఉండాలని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఏం అడగాలి? నా పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, నా కూతుర్లు వాళ్ళ కుటుంబాలు, నా కొడుకులు వాళ్ళ కుటుంబాలు, మనవాళ్ళు మనవరాలు అందరూ ఎక్కడ ఉండాలయ్యా? ఆయన సన్నిధిలో ఉండాలయ్యా. నీ సన్నిధిలో ఉండే భాగ్యం అన్నాడు అబ్రహాం ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలో ఇష్మాయేలును బ్రతికనివ్వయ్యా. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నువ్వు కోరిన మాట చాలా బాగుంది, నా సన్నిధిలో ఇష్మాయేలు బ్రతికిస్తాను, అతన్ని గొప్ప జనముగా నేను చేసేస్తాను, అతని కడుపులో నుంచి 12 రాజులు పుడతారు, అత్యధికముగా ఆశీర్వదిస్తాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా బ్రతుకు. నా సన్నిధిలో ఉండు అబ్రహాం, నా సన్నిధిలో ఉన్న బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. చూడండి, మొదటి వృత్తాంతం 29వ అధ్యాయం, దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం చదవండి. 29వ అధ్యాయం దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతం. బహుగా సంతోషపడి అమ్మా సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించుచు, మా తండ్రి గారైన ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్తూ 13వ వచనం, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును. ఆయన సన్నిధిలో దావీదు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒకటి ప్రార్థన. ఏమని ప్రార్థన అమ్మా? ఏమని ప్రార్థన? కుటుంబం కోసం ఏమని ప్రార్థన? నీ సన్నిధిలో నా కుటుంబం ఎప్పుడు ఉండాలి, ఇది ప్రార్థన. ఏమని ఆరాధన? కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఈ మాటలు అండర్లైన్ చేసుకుంటే మంచిది, చేసుకోండి మీరు అందరూ కూడా. చూడండి 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. అంటే అన్నిటికీ ఆధారము నీవే. మా కుటుంబాలు హెచ్చించువాడవు, బలమిచ్చువాడవు, దీవించువాడవు, కాపాడువాడవు, రాజ్యం. ఇంకా పై వచనాలు చదువుకుంటే యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశ్యము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెదుచున్నవి. యెహోవా రాజ్యం ఎవరిది? నీది. నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యం, గొప్పతనము, బలము, పరాక్రమము నీ దానములు, సమస్తం ఏలువాడవు. అది అన్నీ నీవేనయ్యా. కాబట్టి అన్నీ ఇచ్చే నిన్ను నా కుటుంబంతో కలిసి ఆరాధించే భాగ్యం కూడా ఇవ్వు ప్రభువా. కుటుంబం అంతా దేవుడి సొంతం ఉండాలని కోరుకుంటున్నాడు. కుటుంబం అంతటిని దేవుడు దీవించాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకో మాట చదువుతుంది. ఒకటి, అతడు ఆయన సన్నిధిని కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో తన కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కుటుంబము దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కుటుంబాన్ని దీవించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, ఆయన సన్నిధిలో ఉండాలని అనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో తన కుటుంబం అంతా ఉండాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దీవెన కొరకు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, తన కుటుంబం విషయం గురించి చెప్తున్న మాట. 2వ దినవృత్తాంతం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి ఎక్కడ కూర్చున్నాడమ్మా? అమ్మా ఎక్కడ కూర్చున్నాడమ్మా? చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడు? ఆయన సన్నిధి అంటే ఏంటిది? ఆయన సన్నిధి అంటే ఏంటి?
ఆయన మందిరం లోపలకు ప్రవేశించి ఆయన సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము అమ్మా నా కుటుంబము ఏ పాటిది. అక్కడ ఏమంటున్నాడు, నీ సన్నిధిలో ఎంతమంది ఉండాలి అమ్మ. గుర్తుంచుకోవాలి మాట. నా వైపు చూడండి, నేను చెప్పేటప్పుడు నా మాట చూడండి, నా వైపు చూడండి. చదవమన్నప్పుడు బైబిల్ చూడండి. మీరేం చేస్తారంటే నేను చెప్పేటప్పుడే బైబిల్ చూపుతారు, నేను చూడమన్నప్పుడేమో కింద దిగుతూ ఉంటారు. అన్నాడు నీ సన్నిధిలో ఏమన్నాడమ్మా, కూర్చుండి అన్నాడు, నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దావీదు తన కుటుంబాన్ని తగ్గింపు జీవితంలో నడిపించుకుంటున్నాడు. ఒకటి, ఆయన సన్నిధిలో ఉండాలని అనుకున్నాడు. రెండు, ఆయన కుటుంబము తగ్గింపుతో ఉండాలని కోరుకుంటున్నాడు, తగ్గింపులో తీసుకొచ్చాడు. దావీదు వాడిని మాట్లాడు తెలుసా, నేను కుక్క లాంటి వాడిని అన్నాడు చోట. అమ్మ ఏమన్నాడు, కుక్కను ప్రేమించేవాళ్ళు ఎవరు? కుక్కను ప్రేమించేవాళ్ళు ఎవరండి అంటే నేను కుక్కనే ప్రేమించాను, నా వైపు చూసి అడుగుతున్నాడు, కుక్కనే ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో ఉంటే కుక్కను ప్రేమించడం కాదండి. అంటే కుక్క దేనికి సాదృశ్యం ఉందంటే అది అసహ్యంగా ఉన్నదానికి గుర్తుగా కనబడుతుంది. కక్కిన కూడికి ఆశపడేది ఏంటిది అంటే అపవిత్రతే కదా. అంతేకాదు, కుక్క దేనికి సాదృశ్యం ఉందంటే తగ్గింపు కూడా సాదృశ్యంగా కనబడుతుంది. మనం వేస్తే తింటది, లేకపోతే అక్కడ పడి ఉంటుంది. అందుకనే ఎవరు చెప్పారు ఈ మాట, కనాను స్త్రీ అంటుంది, అవును ప్రభా, కుక్క పిల్లలు కూడా నీ భోజన బల మీద నుంచి పడి ముక్కలు తినును కదా అంటుంది. పిల్లలు ఇశ్రాయేలు అయితే కుక్క పిల్లలు ఎవరు? మేము. కనాను స్త్రీ అంటుంది, కుక్క పిల్లలు మేమేనయ్యా, ఆ కుక్క పిల్లలకి పడిన ముక్కలన్నా పడేయండి, మేము దీన్ని బ్రతుకుతామని తగ్గించుకోండి. కుక్క పిల్లలు కుక్క తగ్గింపు కనబడతాం. దావీదు అన్నాడు నేను కుక్కను అన్నాడు ఒక చోట. ఇంకో చోట అన్నాడు నేను మెన్నల్లిని అన్నాడు. చెప్పండి ఏంటమ్మా, నేను మెన్నల్లిని. నల్లి తెలిసినా మీకు? నల్లి ఏం చేస్తుంది? మంచాల్లో ఉంటుంది, కుర్చీల్లో ఉంటుంది, నవారులో ఉంటుంది. ఎప్పుడు అది పుట్టిందంటే రక్తం తాగుతూ ఉంటుంది. అది కూడా రక్తం తాగే జీవి, అవునా? రక్తం తాగే జీవిలు చెప్పండి ఒకసారి. జలగ, నల్లి, ఇంకా దోమ. నిజమే, ఇవన్నీ ఏం చదువుతుంది, మన రక్తాన్ని తాగుతూ ఉంటాయి. ఏంటంటే దోమ భలే చెప్పారు కరెక్ట్గా. దోమ, నల్లి, జలగ. జలగకి ఇమ్ము ఇద్దరు కూతురు ఉన్నారంట. ఉన్న సామెతలో చూపించక ఒకసారి. జలగకి ఇద్దరు కూతురు, వాళ్ళ పేర్లు ఏంటి? ఇమ్ము, ఇమ్ము. నిజంగా ఎంతసేపు జలగ ఏమన్నది, తీసుకోవడమే. ఇంకా తాగి ఎంత తాగి వదిలిపెడతాంట జలగ. తాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. దానికి ఉన్న గుణం ఏంటంటే తాగే కొద్దీ సాగుతూ ఉంటుంది. చూసేటప్పుడు జలగ పట్టింది ఎప్పుడు మిమ్మల్ని? జలగ నలుగురు పట్ల, కానీ పడితే చూసా ఎంత రక్తం తాగిందో. దాదాపుగా దాన్ని చంపితే అంత రక్తమే, లోపల కనబడలేదు కానీ ఇంతే ఉన్నట్టుంది, కానీ దాన్ని చంపితే రక్తం ఎంత వచ్చిందో బయటికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నల్లి చిన్నది. దావీదు అన్నాడు నేను చిన్నోడినయ్యా, నేను కుక్క లాంటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాత్రపదయ్యా, నా బిడ్డలు ఏ పాటి వారయ్యా, నేనే పాటి వాడినయ్యా అంటే. రెండవదిగా దావీదు దేవుని సందులో తగ్గింపు కలిగిన కుటుంబం ఉన్నాడు. అందుకే దేవుడు అతను ఏం చేశాడమ్మా, హెచ్చించుకుంటున్నాడు. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సిన ఇంకో సత్యం ఏంటంటే, ఎవరు ఏ కుటుంబాలైతే దేవుడు సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటారో వారిని దేవుడు వారి బిడ్డలను హెచ్చిస్తూ ఉంటాడు. అంతే, ఖచ్చితంగా. తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు, హెచ్చించుకునే వారిని తగ్గించబడతా ఉంటారు. హెచ్చించుకుంటాం అంటే ఏంటి? గర్విస్తున్నామని, అతిశయపడుతున్నాం, అహంకారం చూపుతున్నాం, పొగరబట్టాం. ఇవన్నీ బైబిల్ భాష ఏంటంటే పొగరబట్టిన వారు, అహంకారులు, అతిశయించేవారు, గర్విష్ఠులు, గర్వాంధులు, దేవుని మరచిన వారు. వీళ్ళందరూ గర్విష్ఠులు ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోతారు. మరి కుటుంబాలు దేవుడు ఆనవాళ్ళు లేకుండా చేసేస్తారు. జాగ్రత్త. నెబుకద్నెజరు రాజును గర్వించినప్పుడు
పశువుని చేశాడు, పశువుని చేసి అడవిలోకి తవ్వాడు, గడ్డి మేస్తున్నాడు. ప్రపంచ దేశాలు, బబులోను దేశం వీళ్ళారా ఎంత గొప్ప దేశము, ఆ దేశాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు రాజు గర్వంతో ప్రవర్తించినప్పుడు దేవుడు ఒక మొట్టికాయ కొడిసి పశువులాగా మనసు మార్చి అడవిలోకి పంపించి గడ్డి తింటున్నాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఎవరైనా బబులోను దేశాన్ని ఏలిన మహాచక్రవర్తి ఏంటిలయ్యాడు? గర్విష్ఠుడు, దేవుని కంటే గొప్పవాడికి హెచ్చించుకున్నాడు, దేవుని మర్చిపోయాడు, నేనే దేవుడు అన్నాడు, బొమ్మ పెట్టించాడు. అందుకే గడ్డిని మేస్తున్నాడు. ఈరోజు ఏ కుటుంబమైనా కానివ్వండి, గర్విస్తే అది పాతాళము తొక్కబడద్ది, గుర్తుపెట్టుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా కుటుంబము ఏ బాధ్యది అని గుర్తుంచుకుంటున్నాడు. మూడవ మాట, దావీదు కుటుంబం ఒకటి ఆయన సన్నిధిలో ఉంటుంది, రెండు తగ్గించుకుంటుంది. మూడవది ఏమంటుందమ్మా? మూడవ మాట చూడండి, ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11:38. నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు, నా సేవకుని దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవునికి స్తోత్రం. సొలొమోనుతో దేవుడు చెప్తున్న మాట, దావీదు కుటుంబాన్ని నేను ఆశీర్వదించాను. ఎందుకో తెలుసా? అతడు పై చెప్పబడిన మాటలో, అతడు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు, అతడు నా మాటలు విని నా మార్గములను అనుసరించి నడిచాడు. ఎవరు? దావీదు తన కుటుంబం. అది విషయం. మూడవ మాట, దావీదు తన కుటుంబము దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచారు. ఈరోజు దేవునికి కావాల్సింది కూడా ఏంటంటే, మనం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, బలులు అర్పించడం కాదయ్యా, ప్రార్థన చేయడం కాదయ్యా, దానికంటే ప్రాముఖ్యమైంది మాట వినేవారు కావాలి, కట్టడలు అనుసరించేవారు కావాలి. మన కుటుంబాలు దీవింపబడలేకపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఇంకొక కారణం ఏంటంటే, ఆయన మాట వినకపోవడం, ఆయన చెప్పింది చేయకపోవడం. ఒకటి, ఆయన సన్నిధికి దూరంగా ఉంది మన కుటుంబం. రెండు, తగ్గింపు లేని కుటుంబం. మూడు, ఆయన మాట వినని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి. అందుకే వర్ధలలేకపోతున్నాం. కానీ దావీదు చెప్తున్న మాట, అయ్యా దేవుడు చెప్తున్నాడు, సొలొమోను నీ తండ్రి అయిన దావీదు తన కుటుంబం ఎందుకు స్థిరపరిచాడు తెలుసా? అతను నేను చెప్పిన ఆజ్ఞాపనం చేశాడు, విన్నాడు, అనుసరించాడు, నడుచుకున్నాడు. అందుకే అతని ఇంటి వారిని నేను ఆశీర్వదించి స్థిరపరిచాను. ఎలా స్థిరపరిచాను తెలుసా? దావీదు పిల్లలైన మిమ్మలను ఈ సింహాసనం మీద కూర్చుండబెడుతూ రాజులుగా చేసుకుంటూ వస్తున్నాను. ఎవరైతే ఏ కుటుంబాలు దేవుడు మాట వింటాయో ఆ కుటుంబం నుంచి దేవుడు అధికారులు లేపుతాడు, రాజులు లేపుతాడు, గొప్పవాళ్ళు లేపుతాడు, ఉద్యోగస్తులు లేపుతాడు, ప్రధానులు లేపుతాడు, ఉన్నతమైన వారిని దేవుడు పైకి తీసుకొస్తాడు. ఏ కుటుంబాల్లో? ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించిన కుటుంబాల్లో. ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి, ఈ మాటలు మనకి ఈరోజు నేను చెప్పిన సంగతులు. ఒకటి, ఆయన సన్నిధిలో మన కుటుంబాలు ఉంటే దీవించబడతాయి. రెండు, ఆయన సన్నిధిలో మన కుటుంబాలు తగ్గింపు కలిగి ఉంటే దేవుడు ఇచ్చిస్తాడు. మూడు, ఆయన సన్నిధిలో మన కుటుంబాలు ఆయన చెప్పింది చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. అది దావీదు కోరుకున్నాడు, వెంబడించాడు, చేశాడు. అందుకే దాదాపుగా బైబిల్ అంతట్లో, పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఎక్కువ సార్లు రాయబడిన ఒకే ఒక్క పేరు దావీదు. ఎవరి పేరమ్మా? దావీదు పేరు అందరి పేర్ల కంటే ఎక్కువ సార్లు, దాదాపుగా 1200 సార్లు. మీరు లెక్క పెడితే అంతే ఉంటుంది, 1100 పైనే. 1100 పైనే ఎవరి పేరు రాయబడింది? దావీదు. సామాన్య విషయం అండి. 1100 సార్లు ఒక వ్యక్తి పేరు బైబిల్లో రాయబడిందంటే ఎంత గొప్ప.
ఎందుకు దేవుడు అంత ప్రాధాన్యత తన పేరుకి ఇచ్చాడు అంటే అతడు చేసిన పనులు అంత గొప్పగా ఉన్నాయి. తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు, ఆయన సందులో ఉండాలని కోరుకున్నాడు, తగ్గించుకుంటున్నాడు, ఆయన చెప్పిన కట్టలను అనుసరిస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు నేను ముగిస్తున్నాను ప్రియులారా. మన కుటుంబాలు కూడా నువ్వే వరం కోరుకుంటావో, నీ బిడ్డ కోసం ఏం చేస్తావో, నీ కోసం ఏం అడుగుతావో తెలియదు కానీ ఈ ప్రార్థనలు కనుక మనం చేయగలిగితే మన కుటుంబాల కోసం ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. మన బిడ్డల స్థితిగతులను ఎక్కువగా ఉన్నతంగా చేస్తాడు, మహింపరుస్తాడు, మనల్ని దీవించబడతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయి. ఎంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు నోరు తెరవండి. ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నాం, నోరు తెరవండి. అందరూ ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నోరు వినపడాలి. ఏమని వినపడాలంటే, ప్రభువా నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి, నీ సన్నిధిలో మేమందరం ఆరాధన చేయాలి, నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ప్రార్థన చేయాలయ్యా, నీ సన్నిధిలో మేము దీవించబడాలయ్యా. అబ్రహాం నా సన్నిధిలో ఉండు, ఇస్సాకును దీవించావయ్యా, ఇష్మాయేలు దీవించావయ్యా, నీ సన్నిధిలో ఉన్న అబ్రహాము కుటుంబాన్ని దీవించావయ్యా. ఈ సమయంలో నేను దీవించబడాలయ్యా, నా బిడ్డలు దీవించబడాలయ్యా, నా కుటుంబం అంతా రక్షణ పొందాలయ్యా. ప్రార్థన చేయండి, చేయండి, చేయండి. నేను చెప్పిన మాటలే కాదు, మీరు సొంతగా ప్రార్థన చేయ. నా కుటుంబం అంతా రక్షణ పొందాలయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో మోకరించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను గొప్పపరచాలి, మహిమపరచాలి, కృతజ్ఞతలు చెల్లించాలయ్యా. అయ్యా అట్టి భాగ్యం మాకు ఇవ్వయ్యా, అట్టి భాగ్యం మాకు ఇవ్వయ్యా. ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను ఇంతగా ఇచ్చించుటకు నేను ఏ పార్టీ వాడు, నా కుటుంబం ఏ పార్టీదయ్యా, నా బిడ్డలు ఏ పార్టీ వారయ్యా, నేను ఏ పార్టీ వాడినయ్యని దావీదు ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఏ కుటుంబాలు తగ్గించుకుంటాయి ప్రభువా, నా కుటుంబం తగ్గింపులో నడిపించయ్యా, నాయన దీనత్వంలో నడిపించయ్యా. హెచ్చించువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే, అధికారం ఇచ్చువాడవు నీవే, గణపరచువాడవు నీవే, రాజ్యము నీది, ఐశ్వర్యము ఘనత ప్రభావాలు నీ దగ్గర ఉన్నాయి ప్రభువా. ఏ కుటుంబాలు తగ్గించుకుంటే వారిని హెచ్చిస్తావయ్యా. ఈరోజు నాయన మా మనవి మీకు, మా కుటుంబం అంతా సందులో సాగిలు పడాలయ్యా, అయ్యో ప్రణమిల్లాలయ్యా, అణిగి మణిగిన వారికి ఉండాలయ్యా, తగ్గింపు కలిగిన వారికి ఉండాలి, అట్టి భాగ్యం మాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నా కుటుంబం అంతా నీ సందులో ఉండాలి, నా కుటుంబం అంతా తగ్గించుకోవాలయ్యా. ఇదిగో చివరిగా నా కుటుంబం అంతా నీ మాట వినాలయ్యా, నీ మాట వినాలయ్యా, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని గైకొనాలయ్యా. బలులు అర్పించడం కాదయ్యా, మొరపెట్టడాలు కాదయ్యా, కొవ్వర్పించడం కాదయ్యా. ఇదిగో నా బిడ్డలో నేను నీ మాట వినాలయ్యా, నువ్వు చెప్పింది చేయాలయ్యా. నువ్వు చెప్పింది చేసినప్పుడే మాకు ఆశీర్వాదం ప్రభువా. అయ్యా ఆయన మీతో చెప్పినది చేయండి, ఆశీర్వదించబడతారని వాక్యం చెప్తుందయ్యా. నీ మాట వినే కుటుంబంగా నా కుటుంబం అంతా చేయ. అబ్రహాం నీ మాట విన్నాడు, ఇదిగో శారా అబ్రహాం మాట వింది, అబ్రహాం శారా మాట ఇస్సాకు విన్నాడు. ఎంత క్రమబద్ధీకరంగా ఉంది నాయన. నేను నీ మాట వింటే నా భార్య నాకు లోబడుతుందయ్యా, నా భార్య నాకు లోబడితే మా ఇద్దరికి మా బిడ్డలు లోబడతారయ్యా, మా కుటుంబం నీకు లోబడద్దయ్యా. అట్టి భాగ్యం మాకు ఇవ్వయ్యా, నీ మాట వినే భాగ్యం మాకు ఇవ్వయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసి అందరూ ఒక మాట ప్రార్థన చేయండి. అయ్యా నేను నీ మాట వినేటట్టుగా చేయ, నా కుటుంబం అంతా నీ మాట వినాలి. నీ మాట వింటే దీవిన, నీ మాట వింటే ఆశీర్వాదం ప్రభువా. ఇదిగో తీసుకెళ్లి పోయండి నీళ్లు, ద్రాక్షరసం మాయిగా మారిపోయిందయ్యా. ఆయన వెళ్ళి కడుక్కోని కోనేట్లో నీ కళ్ళు, ఆయన మాట విన్న వాడికి చూపొచ్చిందయ్యా. నాయనా అయ్యా నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాట వింటే మాకు ఆశీర్వాదం, మా కుటుంబాలు దీవించబడతాయ్యా, మా కుటుంబాలు హెచ్చించబడతాయి అయ్యా. మా కుటుంబాలు నీ సన్నిధిలో ఉంటే, నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలన్నీ మాకు వస్తాయి ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీ పాదాలకు వందనాలు నాయన. 3 విషయాలు మేము విన్నాం ప్రభువా. నీ సన్నిధిలో ఉండే కుటుంబాలుగా చేయండి, నీ సన్నిధిలో తగ్గింపు గల కుటుంబాలుగా చేయండి, నీ సన్నిధిలో నీ మాట వినే కుటుంబాలుగా మా కుటుంబాలు చేయండి. అలాగూ చేసిన దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మా కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. అలా మేమందరం ప్రార్థించే కుటుంబాలుగా చేయండి. నీ సన్నిధిని ఎక్కువగా ప్రేమించి నీ మందిరంలో ఎక్కువ సమయం గడుపుతూ నీ మందిరంలో ప్రార్థించే జీవితాలు మాకు ఇవ్వండి.
నీ మందిరంలో ప్రార్థించే సమయం కన్నా మాకు విలువైన సమయాలు ఎవరు లేరు ప్రభువా. మా బంధువులు కాదు, మా చుట్టాలు కాదు, మా ప్రయాణాలు కాదు, మా పెళ్లిళ్ళు కాదు, మా సరదాలు కాదయ్యా. నీ సన్నిధిలో ఉంటే నాయన లోకస్తులను మా బంధువులకు నీ సన్నిధి నడిపిస్తావు ప్రభువా. అందరినీ నీ సన్నిధిలో సమకూర్చువాడు నీవే కాబట్టి నీలో ఉన్న ఆనందాన్ని పొందుకునే కుటుంబాలుగా మా కుటుంబాలను చేయమని ఆశీర్వదించమని మనసారా వేడుకుంటూ వాక్యం ఎరుగంటే ఫలింపచేసి దుష్యంతుకుని పోకుండా మా అందరి హృదయాల్లో ముద్రించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.